తాజాంశాన్ని చూస్తున్నాం. రెన్యూ పవర్ 82,000 కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్రంలో తిరిగి అడుగు పెడుతోందని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రెన్యూ పవర్ పెట్టుబడికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? షాహీన్, రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడికి సంబంధించి ఉదయం 9 గంటలకు కీలక ప్రకటన ఉంటుందంటూ నిన్న నా మంత్రి నారా లోకేష్ ఏదైతే ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పారిశ్రామిక వర్గాల్లో కీలక చర్చగా మారింది. దీనికి సంబంధించి ఏ పరిశ్రమ ఏంటి అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జోరుగా అందుకుంది. ఏదైతే 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేస్తుందని లోకేష్ ప్రస్తావించడం, మళ్ళీ అదే కంపెనీ తుఫాను మాదిరిగా మళ్ళీ ఏపీకి రాబోతుందంటూ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఈ ఉదయం 9 గంటలకు ప్రకటిస్తానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్స్ వేదికగానే కంపెనీకి సంబంధించిన వివరాలు పంచుకోవడం జరిగింది. ఏదైతే రెన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 82,000 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడితో తిరిగి రానుందని చెప్పి ఆయన హర్ష వ్యక్తం చేస్తూ మేర ఈ ట్వీట్ అనేది పెట్టడం జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్న రెన్యూ పవర్ పునరుత్పత్తి రంగాల్లో భారీ పెట్టుబడి ప్రాజెక్టులు నెలకొల్పనుందని ప్రకటించారు. ప్రధానంగా సోలార్ ఇంగెట్, వాఫర్ తయారీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రధానంగా కనుక చూస్తే ఈ రెన్యూ పవర్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం మారిన తర్వాత నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే వీటికి సంబంధించి పీపీఎల్కి సంబంధించి ఒప్పందాలకు జరిగించి పునఃసమీక్ష చేస్తారని కీలక ప్రకటన చేయడం, అందులో భాగంగా ఈ పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయింది. అనంతపురంలో దాదాపు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అప్పుడు రెన్యూ పవర్ వచ్చింది. కేవలం నాటి ప్రభుత్వ విధానాల వల్లే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ కారణంగా తిరిగి మళ్ళీ రాష్ట్రంలో వచ్చేందుకు రెన్యూ పవర్ అనేది అంగీకరించింది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో రేపు ఎల్లుండి జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగంగానే ఈ 82,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ పెట్టుబడికి సంబంధించిన కీలక ఒప్పందం కూడా జరగనుంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులు సుమంత్ సిన్హా వాళ్ళ బృందాన్ని కూడా విశాఖ ఆహ్వానిస్తూ ఈ మేర మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో తన పోస్టును పెట్టారు. ధన్యవాదాలు కృష్ణ.